హాయ్ హలో అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తూ ఉన్నారు వడినేశ్వర అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే మార్చి 7, 2025 అండి. ఓవరాల్గా మార్కెట్కి సరుకు నుంచిగా ఒక 70 నుంచి 80 వేలు అయితే రావడం జరిగింది. సో ఇది లైవ్ మార్కెట్ అనేది మనం ఇప్పుడు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతుల దగ్గరికి ఏ రేట్ ఎలా పోయింది, ఎలా కొనుగోలు చేస్తూ ఉన్నారు అనేది మన వీడియో ద్వారా మీకైతే తెలియడం జరుగుతుంది. దయచేసి మీరు చేయవలసింది ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జెండా పాటక 14,000 చేశారు, కానీ చాలా స్లో అంటే స్లో మార్కెట్. చాలా మందంగా నడుస్తుంది మార్కెట్ అయితే. 13,500 సూపర్ డీలక్స్లు అడుగుతూ ఉన్నారు. ఏది స్టాకిస్ట్లో సుపీరియర్ డీలక్స్లు 13,500 అడుగుతూ ఉన్నారు. 13,500, 13,600, కొన్ని చోట్ల ఇంకా సుపీరియర్ ఉంటే 13,700 రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది. తేజాలు అయితే ఇంకా ఎక్కువ అయితే 13,000, 13,200, 13,300. ఇప్పటిదాకా బేరాలు కాలే, 8 అవుతూ ఉంది. నేను కొంచెం వెయిట్ చేద్దాము ఎలా కొనుగోలు అవుతుంది అనేది ఆ ఉద్దేశపూర్వకంగా కొంచెం అయితే వీడియోని లేట్ చేయడం జరిగింది. చాలామంది వరకు ఇప్పటిదాకా 8 అవుతుంది, బేరాలు అయితే కాలేదు. ఇంకా 13,500, 13,600 ఇలా ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. క్వాలిటీలు లేవండి. ముందుగా ఏంటంటే మనకు మొత్తం డిమో క్వాలిటీలు, అనుకున్నంత క్వాలిటీలు లేవు. అప్పుడు వచ్చే క్వాలిటీలు ఇప్పుడు నల్లి తామర వలన ఆ ఉన్న క్వాలిటీలు ఏదైతే ఉందో సుపీరియర్ డీలక్స్ క్వాలిటీ అనేది చూద్దామన్నా మార్కెట్లో ఒకటి కూడా కనిపించడం లేదు. ఆయిల్ శాతం పూర్తిగా తగ్గిపోయింది. అలాగే తేజాతాలు 6,000 నుంచి 7,000 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది. ఇక ఆర్మూరు షార్కులు ఎక్కుపాటి సోళ్ళ పరిస్థితి కొంచెం దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. 10,000, 10,500 ఇలా కొనుగోలు అవుతూ ఉన్నది. అండ్ 334 సూపర్ 10లు, నెంబర్ 5లు ఇవి చూస్తున్నట్లయితే బెస్ట్ డీలక్స్ క్వాలిటీలు 11,000 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది. మీరు అయిందండి అలాగా? ఎవరు నుంచి వచ్చారు? దారి నుంచి వచ్చారు. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? 74. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు 74. ఎట్లా వస్తుంది దిగుబడి మీకు? గట్టి మాట్లాడుకోవచ్చు. ఇంకొస్తుందా దిగుబడి? ఇంకో 70 బస్తాలు వస్తుంది. ఓకే. నమస్తే బ్రదర్. నీ పేరు? రామారావు. ఎవరు? చింతగుర్త. నేను తెలుసా మీకు? ఫాలో అవుతారా వీడియో? ఎలా ఉంది? ఎంత రేట్ ఎంత అయింది? ఎందుకు కాలే ఇంత టైము? 8 అయింది కదా. రైతేనా? ఏ ఊరు? బొరకచెర్ల. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? 30. ఎన్ని ఎకరాలది? ఎక్కడన్నారదా? ఓకే. రేట్ అయిందా? ఏది? ఇదేనా? ఇదే? ఎందుకు అసలు అడగట్లేదా? ఎట్లా ఎవరు రావట్లే? తేజాలేనా? తేజాలు ఎప్పటిదాకా టైం 8:30 అవుతుంది కదా. మీరు రైతేనా మీరు? ఏ ఊరు మీది? బొరకచెర్ల. మీరైందా? కాలేదా? ఏ ఊరు మంది? విమలాపురం మోతే మండలము. ఎన్ని ఎకరాలు మిరప సాగు చేశారు? ఎట్లా వస్తుంది దిగుబడి? చేసి 20 బస్తాలు వచ్చింది. ఇప్పుడు మొదటి కోత. ఇంకో 20 వస్తాయా? ఓకే. రేట్ అయిందా? కాలేదు. ఇంకెందుకు కాలేదు? 8:30 అవుతుంటే అదే కమిషన్ దారులు ఖరీదారులు కొంచెం తిరుగుతున్నారు. ఎవరు కొనుగోలు అడగట్లేదు అసలు? అడగట్లేదు. కొనుగోలుకి ఎవరు దగ్గరికి రావట్లేదు. తేజాలకి. తేజాలేనా? తేజాలని. ఏది షాంపిల్? అది మిగతా ఆడున్నాయి? మిగతా ఆడున్నాయి ఆ సెట్ దగ్గర. సెట్లో ఉన్నాయి. షాంపిల్కి తీసుకొచ్చి పెట్టింది. మిగతా సెట్లో ఉంచారు. మార్కెట్ మాత్రం చాలా మందంగా ఉందండి. 8:30 అవుతా ఉన్న ఒక్క బేర్స్ అయితే రావట్లేదు కొనుగోలు చేయడానికి. బేరం కాలేదా? ఏమైంది? ఇంకా అసలు కొనుగోలు స్టార్ట్ కాలేదు ఇంకా. ఏ ఊరు మీది? ఊరు ఎన్ని ఎకరాలు సాగు చేశారండి? నేను అడిగేది మీకోసం అండి. ఎన్ని ఎకరాలు ఏందనేది బేరం కాదు. నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు అని అడిగినా. ఎన్ని ఎకరాలు వేసినావు? ఎన్ని బస్తాలు తీసుకొచ్చినావు? 16 బస్తాలు. సో చూడండి, అసలు అయితే బేర్స్ ఎవరు రావట్లే. ముందుగా ఏమంటా ఉంటారంటే ఆర్డర్లు లేవు. ఆర్డర్లు లేకపోవడం వలన కొనుగోలు సరిపోయి ఆర్డర్లు లేకపోవడం వలన కొనుగోలు అయితే లేవు అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఎంత పండించినా ఏం లాభం రైతులకి. చివరికి గిట్టుబాటు అయితే ఇదే నడుస్తూ ఉందన్నమాట.
నిన్న 14,000 అయిన మిర్చి ఇవాళ 13,000 రూపాయల వరకే కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతేనా? ఏ ఊరు? చిమల్పాడు. ఏం తీసుకొచ్చారు? ఇదేనా? ఎట్లా పోయింది? ఇప్పుడు 9-8 అవుతుంది, ఇప్పటిదాకా కావట్లేదు. ఏంది బేరాలు? అసలు కొనుగోలు చాలా మందిగా ఉంది. రైతేనా? ఏం తీసుకొచ్చారు? 16 బస్తాలు తీసుకొచ్చారు. బేరం అయిందా? 12,600 అడిగారా? ఇచ్చేసారా? ఆలోచిస్తాను ఏం చేయాలి అంటే శాంపిల్ తీసుకొచ్చారా? మొత్తం ఎన్ని ఎకరాలు వేసారండి? ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు. ఎట్లా వస్తుంది? రెండోసారి ఎట్లా వస్తుంది దిగుబడి మ్యాక్సిమం? ఎకరం 15 క్వింటాలు 10-12 క్వింటాలు అవుతుంది. అంతేనా? ముందడికి వేస్తారా మిరపతోట? తప్పదుగా ఏం చేస్తే వ్యవసాయం అదే కదా, అదే నమ్మకం ఉన్నారు. నల్లు దెబ్బ కొట్టింది. నల్లి వల్ల అయిపోయి ఒకసారి కాపు రాలేదు. రైతేనా? ఏ ఊరు? ఇల్లందు రామాధారం. ఏరియా తండ. ఓకే. ఏం తీసుకొచ్చారు? ఎట్లా పోయింది? 133, 134. ఎన్ని బస్తాలు? ఎన్ని ఎకరాలు? 5 ఎకరాల. ఎంత వచ్చింది బస్తాలు? 50 బస్తాలు. మొదటి కోత ఇంకొస్తుందా? ఎట్లా వస్తుంది దిగుబడి? తక్కువేనా? ఇంకా రాదు. సో దిగుబడి కూడా చాలా తక్కువే. మార్కెట్ అయితే మరీ దారుణంగా ఉంది. వ్యవసాయం చేయడమే వేస్ట్. నిన్న 14,000 అయినా మిర్చి వాళ్ళు 13,000 కొంటున్నారు నిన్న. ఇప్పుడు మిర్చి కోత ఇప్పుడు 16-17 రూపాయలు కిలో కేజీకి కూలోళ్ళకి అయితే. పెట్టుబడి వెళ్ళదు. మరి ముందడికి వేస్తారా తోట? ఏమో కష్టమే. ఇక ఏది గొడ్డు చాకరీ మొగుడు పిల్లలు గొడ్డు చాకరీ చేసి ఏం లేదు. కూలోళ్ళ మందం కూడా రావట్లేదు అసలు. ಎಷ್ಟು పెట్టుబడి ఒక మందు రేట్లు 5 మందు రేట్లు. మందులు 3 రోజులు 4 రోజులు కొట్టిరా కొట్టడమే. ఇక అట్లా కొట్టినా ఈ విధంగా పండినాయి. ಎಷ್ಟು ఈ పర్వతం పట్టేసే లేదు, ఏం లేదు అసలు. ఏం లేదు, ముగ్గురు మందులు కమ్మకి ఏంది ఉందా అసలు ఏమైనా రైతులకి? సో చూడండి, ఓవరాల్గా మార్కెట్ మొత్తం చూసుకున్నట్టయితే చాలా దారుణంగా ఉందన్నమాట. ఇవాళ అసలు అయితే కొనుగోలు ఇప్పటిదాకా 9 అవుతా ఉంది, 8 అవుతా ఉంది. ఎవరు కొనుగోలు చేస్తలేరు. ఎవరు అడిగినా కూడా బేరాలు కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటున్నారు. కాబట్టి మార్కెట్ అప్డేట్ అయితే నేను కొంచెం లేట్ ఇచ్చిన లేటెస్ట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో క్వాలిటీలు అనేవి సెలెక్టెడ్ క్వాలిటీస్ లేవని చెప్తా ఉన్నారు. సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, రైతులను షేర్ చేయండి. బాయ్.